ఏపీ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను సూచించాయి. జాతీయ సర్వే సంస్థలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపగా మరికొన్ని మాత్రం వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపాయి. 2019లో వైసీపీ 22 సీట్లను గెలుచుకోగా దాదాపు అన్ని సర్వే సంస్థలు ఈసారి సీట్ల సంఖ్య తగ్గుతుందని అంచనా వేశాయి. అయితే జాతీయ సర్వే సంస్థలు మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎక్కువ సంఖ్యలో లోక్సభ సీట్లు గెలుచుకుంటాయని పేర్కొన్నాయి. ఇండియా టీవీ సర్వే ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 20 నుంచి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది. CNN న్యూస్ 18 సర్వేలో 19 నుంచి 22 సీట్లలో విజయం సాధిస్తోందని పేర్కొంది. ఏబీపీ సంస్థ 0 నుంచి 4, జన్ కీ బాత్ 8 నుంచి 13 సీట్లను కట్టబెట్టాయి. ఇండియా టుడే సర్వే ప్రకారం కూటమికి, టీడీపీకి 13 నుంచి 15 సీట్లు, బీజేపీ 4 నుంచి 6, జనసేన 2 సీట్లు గెలుచుకుంటుందని, వైసీపీకి 2 నుంచి 4 సీట్లు వస్తాయని తెలిపింది. ఈ లెక్కన మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో ప్రజలు కూటమి వైపు ఉన్నారని తెలిపాయి. మరోవైపు కొన్ని స్థానిక సర్వేలు మాత్రం వైసీపీకి పట్టం కట్టాయి. వైసీపీ 16 నుంచి 17 సీట్లు గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే అంచనా వేస్తోంది. టీడీపీకి కేవలం 8 నుంచి 9 సీట్లు వస్తాయని తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో సరైన ఫలితాలు ఇచ్చిన ఆరా సంస్థ వైసీపీకి 13 నుంచి 15, టీడీపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని పేర్కొంది. హెచ్ఎంఆర్ సర్వేలో 13 నుంచి 17 స్థానాలు వైసీపీ గెలుస్తుందని, టీడీపీ కూటమి 8 నుంచి 12 సీట్లలో గెలుస్తోందని చెప్పింది. ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత అన్ని పార్టీలు ఎవరికి వారి ధీమాతో ఉన్నారు. ఖచ్చితంగా అధికారం తమదేనని చెబుతున్నారు.